Hello Big Boss fans. Thank you for subscribing. 100 plus subscribers reach అయ్యాను అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చేయకుండా ఎవరన్నా చూస్తే కనుక ప్లీజ్ ఐ నీడ్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డే 22 ఎపిసోడ్ 23 బిగ్ బాస్ తెలుగు 9 హైలైట్స్. లెట్స్ జంప్ ఇన్ టు టుడేస్ డ్రామా ఫన్ అండ్ టాస్క్. యాక్చువల్గా సంజన ఇష్యూ జరుగుతూ ఉంటుంది. అక్కడ రీతు, పవన్ అండ్ దివ్య, నిఖిత వీళ్ళందరూ ఉంటారు. రాము కూడా ఉంటాడు. సంజనని జైలుకి పంపించే విషయం. యాక్చువల్గా డెమన్ ఫస్ట్ లైక్ కెప్టెన్గా ఉన్నప్పుడు అండ్ దివ్య, నిఖిత రాగానే సంజన వాళ్ళ ఆమె క్లోత్స్ అన్నీ దాచిపెట్టేయటం, దానికి ఆమెకు పనిష్మెంట్ ఇవ్వాలి అని దివ్య అడిగినప్పుడు డెమన్ అంటాడు. ఇప్పుడు డెమన్ ఆ డిస్కషన్ తీసుకొచ్చినప్పుడు, ఆ టాపిక్ వచ్చినప్పుడు డెమన్ అంటాడు, నేను లాస్ట్ నైటే పెట్టేవాడిని, బట్ అందరి ఒపీనియన్ కూడా అడగాలని. అంటే అంత డిస్రెస్పెక్ట్గా నువ్వు మాట్లాడుతున్నావు అండ్ నువ్వెలా నన్ను జైల్లో పెట్టేస్తావని సంజన చాలా కోపం వస్తుంది. అండ్ లైక్ మార్నింగ్ డ్యాన్స్ స్టార్ట్ అవుతుంది. సంజన అండ్ హరీష్ డ్యాన్స్ చేస్తూ కనిపిస్తారు అండ్ ఫ్లోరా అండ్ సంజన మాట్లాడుకుంటుంటారు. సంజన చెప్తుంది, ఇప్పుడు నేను మమ్మీ కేటగిరీలోకి వచ్చేసాను. ఫ్లోరా ఆల్సో ఇన్ మమ్మీ కేటగిరీ, హీ ఓన్లీ ప్రిఫర్స్ గర్ల్స్ అని చెప్పేస్తుంది. తనూజ కూడా గాసిప్ చేస్తూ ఉంటుంది. ఏమంటే సంజన ఫ్లోరా ఫ్రెండ్షిప్ గురించి అండ్ ఫ్లోరా తన కాఫీ తాగిన కప్పు, ఆ టీ ఆర్ కాఫీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ తాగిన కప్పుని ఫ్లోరా కడిగేయటం, వాళ్ళు అమ్మ అమ్మ అని మాట్లాడుకోవటం, సో వాళ్ళు చాలా క్లోజ్గా అయిపోవటం. ఐ థింక్ దాని గురించి తనుజ కామెంట్ చేస్తుంది అక్కడ గ్రూప్లో. అండ్ అంతా అయిపోతుంది. లైక్ ఇదంతా డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. నైట్ 10:30 సంజన అండ్ ఇమాన్యుయల్ చెప్తారు, పవన్కి చాలా యాటిట్యూడ్ పెరిగింది, జైలుకి పంపాలనుకుంటున్నాంటే అప్పుడు ఇమాన్యుయల్ అంటాడు. ఇమాన్యుయల్ కూడా కొంచెం యాడ్ చేస్తూ ఉంటాడు, ఎక్కువ ఎవరి దగ్గరికి వెళ్ళి యాడ్ చేయడు. కానీ ఇక్కడ సంజనకి మాత్రం తను ఏదన్నా తెలిస్తే మాత్రం ఆమె రిలేటెడ్ ఆయన చెప్పేస్తాడు. ఏం చెప్తాడంటే, ఇట్లా ఎగరేస్తున్నాడు, నేను జైలుకి పంపించేస్తాను అని డ్యాన్స్ చేస్తున్నాడు అనేసి చెప్తున్నప్పుడు, నేను ఇంకా ఎప్పుడు కూడా ఎంతో క్లోజ్గా ఉంటా, బ్రదర్ తమ్ముడు అని పిలుస్తుంటా, ఇంకా అలాంటి ఏం నేను పిలవనని సంజన ఇంకా అలా అనేస్తుంది అనమాట. అండ్ మార్నింగ్ డ్రామా లైక్ పాప్కార్న్ ప్లాన్ అండ్ సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ స్టార్ట్ అయిపోతుంది. తనుజకి లైక్ సంజన వచ్చి అడిగితే తనకు పోపు కావాలనేసి. పోపు అంటే ఇప్పుడు మన దగ్గర ఏమీ లేవు, ఆవాలు, తాలింపు, పోపుకు సంబంధించినంతా అయిపోయినాయి, తక్కువగా ఉన్నాయి అన్నప్పుడు సంజన అంటది, నాకు ప్లెయిన్ పోపు కావాలని అడుగుతుంది. తనుజ తీసుకొచ్చి గబగబా అందులో ఉన్నాయన్నీ తీసుకొచ్చి బయట పెట్టేస్తుంది. అది కొంచెం ఫోర్స్ఫుల్గానే పెట్టిద్ది, కొంచెం అంత ఫ్రెండ్లీగా పెట్టినట్టు మనకేమనదు, కొంచెం ఎజిటేషన్ తోటి కొంచెం విసుగుగానే అమ్మ పెట్టేస్తుంది, ఇరిటేటింగ్గానే. అది సంజనకి నచ్చదు. ఇప్పుడు ఒకళ్ళకి ఫుడ్ కుక్ చేసే వాళ్ళు మానిటర్ని అడగాలి, మానిటర్ ఏమో నేను వచ్చి చేస్తానంటది అండ్ కుక్ చేసిన హెల్ప్ ఉంటుంది, ఆమెను తీసుకోనా అంటే ఆమె కూడా చేయనంటది, శ్రీజాని కూడా వద్దంటది. సో మొత్తానికైతే సంజనకి అక్కడ ఏం చేయనీయకుండా చేస్తారు. సో సంజన చాలా అప్సెట్ అయిపోద్ది. ఇంకా నేను తిన్నని చెప్తుంది సంజన, నేను వెళ్ళి టెనెంట్స్ దగ్గర తింటానంటది. అండ్ ఇక్కడ చాలా పెద్ద ఇష్యూ చేసేసారు, చిన్న పోపుకి చాలా పెద్ద ఇష్యూ చేశారు. అండ్ పవన్ అలా కుదరదు, అందరూ వెళ్ళి బయట తినేస్తే అది కష్టము, అలా నేను అగ్రీ అవ్వలేను, మీకు అలాట్ చేసిన ఫుడ్డే మీరు తినాలని చెప్తారు. అలా చేసినాక ఇప్పుడు మళ్ళా అక్కడ చాలా అంటే చాలా లేట్ చేస్తూ ఉంటుంది సంజనాని వదల్చడానికి వచ్చేస్తాడు హరీష్. ఆల్ ఆఫ్ సడన్గా ఈ డిఫరెంట్ యాంగిల్, ఈ డిఫరెంట్ స్టోరీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. వాళ్ళిద్దరికి ఇప్పుడు కొంచెం ప్యాచప్ అయ్యి ఇద్దరు కామ్ డౌన్ అయ్యి వాళ్ళిద్దరూ మంచి గుడ్ టర్మ్స్లోకి వచ్చేస్తున్నట్టు ఇక్కడ అనిపిస్తుంది. అప్పుడు ఇక్కడ ఏమంటారంటే ఫుడ్ మీద అలగొద్దని చెప్తాడు హరీష్. ఫుడ్ మీద అలగొద్దని హరీష్ చెప్పడం ఎంత సిల్లీగా ఉంది చెప్పండి. ఫుడ్ గురించి అలగొద్దంట, మరి ఆయన దేని గురించి అలిగాడో, ఆయన దేనికో మరి ఎవరు చేసిన ఇది వాళ్ళు మర్చిపోయి వాళ్ళు ఆ విషయం వాళ్ళు చేయనట్టే మాట్లాడేస్తారు. అండ్ మీకేమన్నా
మన ఇద్దరి మధ్యలో జరిగిన ఆ విషయాలన్నీ మర్చిపోండి. అండ్ ఇప్పుడు మీరు బాధగా కూర్చోకండి, ఏమైనా మాట్లాడాలంటే మాట్లాడాలని చెప్తాడు. అండ్ ఇంకా సంజన అసలు తినకుండా కూర్చొని ఉంటే హరీష్ ఫుడ్ ప్లేట్ పట్టుకొని వచ్చేస్తాడు. అండ్ శ్రీజ కానీ దివ్య కానీ ఇంకెవరన్నా అయితే, నువ్వు టెనెంట్స్లో వాళ్ళైతే, మీ కామనర్స్లో వాళ్ళైతే నువ్వు తప్పకుండా ఒప్పుకుంటావు డెమన్ విషయంలో. ఇంకా నా వయసు ఎక్కువ అయినా అందుకనే నువ్వు ఒప్పుకోవట్లేదన్న టాక్ తీసుకొచ్చేసి తనుజ ఆర్ రీతు అక్కడ కామెంట్ చేస్తారు. సో ఈరోజు అలా అంటున్నారు, రేపొద్దున ఇంకొక మాట కూడా అనేస్తారు, మన వరకు కూడా వచ్చేస్తుంది ఆ విషయం అని వాళ్ళు అక్కడ కామెంట్ చేస్తారు. అండ్ కెప్టెన్ అనౌన్స్ చేస్తారు, లైక్ పవన్ వెళ్ళి నీ కెప్టెన్ బోర్డు పెట్టుకోవచ్చు అని అన్నప్పుడు తను వెళ్ళి హ్యాపీగా తన థర్డ్ కెప్టెన్ అని పెట్టేసుకుంటాడు. శ్రీజ ఫినిషెస్ ఆ టాస్క్ అయిపోతుంది, శ్రీజ లీవ్. ఇప్పుడు ఇమ్యూనిటీ టాస్క్ అసలు ఎంత సింపుల్గా ఎంత ఈజీగా తేల్చేశారు. ఎవరికి ఇమ్యూనిటీ అవసరం, ఇమ్యూనిటీ కోసం పోరాడాల్సిన వాళ్ళు ఎవరు డేంజర్లో ఉన్నారు, ఎవరు రిస్క్లో ఉన్నారు. అసలు ఇమ్యూనిటీ టాస్క్ అంటే అది ఎంతో సీరియస్ టాస్క్, దానికి ఎన్నో స్టేజెస్లో జరుగుతూ ఉంటుంది. ఇమ్యూనిటీ టాస్క్ని చాలా సిల్లీగా చేసేసారనిపించింది. అండ్ ఇది రణరంగం. ఇప్పుడు ఏ టైంలోనో ఎవరికైనా ముప్పు రావచ్చు. అంటే ఏంటి, ఎవరికి వస్తుందో మరి. తనుజకైతే ముప్పు లేదు, మనకు తెలుసు తను ఎంత స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు ముప్పు ఎవరికి? అండ్ సుమన్ శెట్టికి ఆ ముప్పు. సుమన్ శెట్టిని ఎలాగో చాలా సపోర్ట్ చేస్తున్నారు, చాలా అంటే చాలా. ప్రతి వచ్చిన ఎవరైనా గెస్ట్లు వచ్చిన స్టేజ్ మీద వీకెండ్లో అక్కడ చేస్తారు. నాగార్జున సార్ కూడా అడుగుని చెప్తారు. అండ్ ఆయనకి స్పేస్ కల్పిస్తున్నారు, ఆయన చేయటానికి టాస్క్లు ఇప్పిస్తున్నారు, స్కిట్స్ ఇస్తున్నారు. సో సుమన్ శెట్టికి బాగానే విజిబిలిటీ చాలానే పెంచేస్తున్నారు సుమన్ శెట్టికి. సో ఎనీవే గేమ్ ఇమ్యూనిటీ టాస్క్ స్టార్ట్ అవుతుంది. అందులో మన టాస్క్ డీటెయిల్స్లోకి నేను వెళ్ళట్లేదు. సో ఫైనల్లీ అందరూ కూడా సుమన్ శెట్టికిను తనుజకి వాళ్ళ సపోర్ట్ అందిస్తారు. దివ్యకును ఫ్లోరాకి అందించారు. దివ్యకి రీజన్ నేను తర్వాత చెప్తా. ఫ్లోరాకి మాత్రం ఆల్రెడీ ఒకసారి ఇమ్యూనిటీ వచ్చింది కాబట్టి ఫ్లోరాకి ఇవ్వనని చెప్తారు. బట్ దివ్యకి మాత్రం ఆల్రెడీ 3 weeks మేము ఆడాము, అండ్ ఇప్పుడు నువ్వే 4th week ఇప్పుడే వచ్చావు, నీకు అప్పుడే ఇమ్యూనిటీ మేము ఇవ్వటం ఇట్స్ నాట్ ఫెయిర్. ఆల్రెడీ వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు, వాళ్ళు ఎలిమినేషన్లోకి వెళ్ళి దే కేమ్ అవుట్ ఆఫ్ ద ఎలిమినేషన్స్. సో వాళ్ళకి అవసరమని వాళ్ళు చెప్తారు. శ్రీజ రీజనింగ్ మాత్రం బాగుంది. అండ్ భరణి నా వల్లే తనుజ పోయింది కాబట్టి తనుజకు సపోర్ట్ చేయాలనుకుంటున్నా అని చెప్తాడు. అండ్ ఇమాన్యుయల్ నేను సుమన్కి చేయాలనుకుంటా బికాస్ సుమన్ ప్లేడ్ వెల్ అని చెప్తారు. సో ఎవరి రీజన్స్ వాళ్ళకున్నవి వాళ్ళు చెప్తారు. సో ఇమ్యూనిటీ టాస్క్ కంప్లీట్ అయింది. ఇమ్యూనిటీ టాస్క్లో సుమన్ అండ్ తనుజకి ఇమ్యూనిటీ టాస్క్ విన్ అయ్యారు. సో తనుజకి ఇమ్యూనిటీ అవసరం లేదు, అండ్ సుమన్కి ఇమ్యూనిటీ ఇప్పించాలని అని అనుకున్నారా? సో సుమన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఫస్ట్ నుంచి నేను ఇదే చెప్తున్నా, సుమన్కి ఆల్రెడీ ఫ్యాన్ బేస్ ఉంటుండొచ్చు, బట్ అగ్రిమెంట్స్ ఎలా ఉన్నాయో ఏంటో తెలియదు, కానీ సుమన్ని మాత్రం చాలా పుష్ చేస్తున్నారు, చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇంత సపోర్ట్ మిగతా కంటెస్టెంట్స్లో ఎవరికైనా ఇచ్చినా, వాళ్ళకు కూడా ఇంత స్పేస్ ఇచ్చినా, ఇంత కంటెంట్ ఇది ఇచ్చినా, వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినా వాళ్ళు కూడా చేసేవాళ్ళేమో. మీరేమనుకుంటున్నారు? మీ కామెంట్ తెలియచేయండి. ఇంత పోప్కి ఇంత సీన్ అవసరమా? అండ్ హరీష్ అండ్ సంజన సోప్ వేయటం ఏంటి? అండ్ సంజన వెళ్ళి నేను ఎగ్ బుర్జీ విషయం మనం మర్చిపోయాం, ఎగ్ బుర్జీ చేయించుకుందాము, హరీష్ గారు బాగా చేస్తారు అని ఫ్లోరాతో చెప్తూ ఉంటుందన్నమాట. ఫ్లోరా ఉంటుంది, ఓకే చెయ్యి. వాళ్ళు వెళ్ళి అడిగినప్పుడు అసలు టాంట్ చేస్తారు హరీష్, నేను 10 days స్నానం చేయలేదు, ఓకేనా మీకు చేసి పెట్టచ్చా అంటాడు. వాళ్ళు నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. అండ్ ఈవెన్ స్ప్రే చేసుకొని ఎందుకైనా మంచిదని చెప్తాడు. అండ్ హెల్ప్ కావాలా అని అడుగుతుంది సంజన. సో సంజన హరీష్కి మనం ఈ సీజన్ లైక్ బికాస్ ఆఫ్ సంజనానే ఇంత హైప్ వచ్చింది, ఇంత టీఆర్పీ వచ్చింది, ఇంత టర్న్ ఉంది, ఇంత ట్విస్ట్ ఉంది సంజన వల్లే అన్నారు. అండ్ సీజన్ ఈజ్ ఫర్ సంజన అండ్ హరీష్ అంటున్నారు, ఇద్దరు ఆపోజిట్ దిస్ థింగ్, బట్ ఇద్దరు ఒక అండర్స్టాండింగ్లోకి వస్తున్నారు. బట్ ఇమ్యూనిటీ లైక్ నామినేషన్స్లో ఏమైద్దో చూసుకోవాలి. మరి ఇంత మళ్ళా కామ్ డౌన్ అయిపోయి నామినేషన్లోకి వెళ్ళి మళ్ళీ ఈచ్ అదర్ నామినేట్ చేసుకుంటారా? మీరేమనుకుంటున్నారు? ఎందుకు ఇలాంటి చేంజ్ తీసుకున్నారు? స్ట్రాటజీ ఏంటి వాళ్ళిద్దరు స్ట్రాటజీ? మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి.
Please like and share, subscribe to Simply Manjula. Thank you for watching my Big Boss updates. Keep watching, and please encourage me, support me by subscribing, liking. Thank you.